ప్రభుత్వంలో అత్యున్నత ఎగ్జిక్యూటివ్ పోస్టులైన సివిల్ సర్వీసెస్లో 3,300 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా డిఓపిటి మినిస్టర్ రిటర్న్ రిప్లై ఇచ్చారు. అసలు సివిల్ సర్వీసెస్ పోస్టులు అంటే ఏంటి? మనందరికి తెలుసు, యూపీఎస్సి ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఇస్తుంది. దానిలో 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. తర్వాత చాలా సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి. ఐఆర్ఎస్ ఐటీ, ఐఆర్ఎస్ కస్టమ్స్, సివిల్ అకౌంట్ సర్వీస్, ఆడిట్ అకౌంట్ సర్వీస్, డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, ఈ సంవత్సరం రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, పోస్టల్ సర్వీస్, ఇన్ఫర్మేషన్ సర్వీస్, తర్వాత రకరకాల సర్వీసెస్ గ్రూప్ బి కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కలిపి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ అంటాం. దానిలో ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఫారెస్ట్ సర్వీస్లో 3,300 పోస్టులు వేకెంట్గా ఉన్నాయంట. మనం ఐఏఎస్లో చూస్తే 1,472 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయంట. ఐపీఎస్లో 864 పోస్టులు వేకెంట్గా ఉన్నాయంట. తర్వాత ఫారెస్ట్ సర్వీస్లో 1,057 పోస్టులు వేకెంట్గా ఉన్నాయంట. ఇది గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన డేటా అన్నమాట. అయితే మొత్తం ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీస్లో శాంక్షన్ స్ట్రెంత్ ఎంత యాజ్ ఆన్ డేట్ చూద్దాం. ఐఏఎస్లో భారతదేశం మొత్తం 6,789 మంది ఉండాలంట యాజ్ ఆన్ డేట్. ఐపీఎస్లో 4,984 మెంబర్స్ ఉండాలంట. ఫారెస్ట్ సర్వీస్లో 3,191 మంది ఉండాలంట. కానీ జనవరి 1, 2022 నాటికి ఎంతమంది ఉన్నారు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు భారతదేశంలో 5,317 మంది, ఐపీఎస్లో 4,120 మంది, తర్వాత ఫారెస్ట్ సర్వీస్లో 2,134 మంది ఉన్నారంట. అంటే వేకెన్సీస్ దాదాపు మొత్తం 3 సర్వీస్లో కలిపి 3,300 ఉన్నాయంట. అయితే వేకెన్సీస్ రావటము, తర్వాత ఫిల్అప్ అవ్వటం, ఇవన్నీ కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ప్రతి ఇయర్ ఎగ్జామినేషన్ ద్వారా తీసుకుంటారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని తొందరగా ఈ వేకెన్సీస్ని ఫిల్అప్ చేయాలని కూడా ఆశిస్తూ ఉంటుందంట, చేస్తూనే ఉంటుందంట. దాంతోపాటు ప్రతి సంవత్సరం ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. గత 3 సంవత్సరాల నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఐఏఎస్ ఆఫీసులు తీసుకోవడం బాగా పెరిగింది. ప్రతి సంవత్సరం 180 మెంబర్స్ని ఐఏఎస్కి సెలెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా 2020 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 200 మందిని ఐపీఎస్కి సెలెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో కూడా ప్రతి సంవత్సరం 150 మందిని సెలెక్ట్ చేస్తున్నారు. అయితే వచ్చే 2022 నుంచి ఈ సంవత్సరం నుంచి 2030 వరకు ఐఏఎస్లో ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకేందుకు గాను గవర్నమెంట్ ఒక కమిటీని కూడా పెట్టిందంట. సంవత్సరం అంటే ప్రతి ఏటా ఎంతమందిని తీసుకోవాలి అని. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ పరీక్షా విధానంలో భవిష్యత్తులో అంటే ఈ సంవత్సరం కాకపోయినా 2-3 సంవత్సరాల తర్వాత కొన్ని సంస్కరణలు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇండియన్ పోలీస్ సర్వీస్ కానీ ఇప్పుడు ఫారెస్ట్ సర్వీస్కి ఎట్లయితే మెయిన్స్ సపరేట్గా కండక్ట్ చేస్తున్నారో అలా ఫారెన్ సర్వీస్కి, పోలీస్ సర్వీస్ కూడా కొన్ని డొమైన్ నాలెడ్జ్ ఉండే విధంగా డిప్లొమసీ, ఫారెస్ట్ సర్వీస్ అయితే, పోలీస్ సర్వీస్ అయితే లా అండ్ ఆర్డర్, ఐపీసీ, అలానే ఐఏఎస్కి అయితే స్పెషల్గా కొంచెం ఎక్కువ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాప్టర్స్, ఇట్లా రకరకాలుగా కొంత మార్చి పెట్టే అవకాశం కూడా భవిష్యత్తులో, ఇప్పుడు కాకపోయినా 2025-26 నాటికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. దాంతోపాటు ఎవరైతే ఫౌండేషన్ కోర్స్కి వెళ్తారో, అలానే ఎవరైతే వాళ్ళ ఫేజ్ 1 ట్రైనింగ్, ఫేజ్ 1 అంటే ఐఏఎస్ అయితే ఐఏఎస్, పోలీస్ అయితే పోలీస్ సర్వీసు, వాళ్ళ ట్రైనింగ్ ఒక పార్ట్ అయిపోద్దో అవన్నీ చూసిన తర్వాత ఆ మార్క్స్ కూడా వచ్చిన తర్వాత క్యాడర్స్ ఇచ్చే అవకాశం కూడా భవిష్యత్తులో ఉండొచ్చు అంట. ఇలాంటి సంస్కరణలు భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్లో రావచ్చు. దాంతోపాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా కొన్ని చేంజెస్ రావచ్చు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో చేంజెస్ వచ్చి కూడా చాలా కాలం అయిపోయింది కదా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో భవిష్యత్తులో. అండ్ మన సివిల్ సర్వెంట్స్లో కూడా డొమైన్ ఎక్స్పర్ట్స్ అంటే అన్ని సర్వీసెస్ కలిపి ఒకటే ఎగ్జామ్ పెట్టడం కూడా డొమైన్ ఎక్స్పర్టైజ్ రాకపోవడం జరుగుతుంది. కాబట్టి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే అది సరిపోవట్లేదు. కాబట్టి భవిష్యత్తులో డొమైన్ ఎక్స్పర్ట్స్ని ఎక్కువ మంది తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ డొమైన్ ఎక్స్పర్ట్స్ కోసం లేటరల్ ఎంట్రీ విధానం కూడా ప్రవేశపెట్టింది కదా గవర్నమెంట్.